అదే విధంగా చాలా మంది కొందరు మనకు బాగా కావలసిన వాళ్ళు ఉంటారు. ఒక డెడ్ బాడీ పక్క రూమ్ లో పడి ఉంటుంది. ఇతను ఆ రూమ్ వైపే వెళ్ళాడు. అయ్యో నేను వెళ్ళను, నాకు భయం అలా అని చెప్తుంటారు. మరణించినటువంటి ఆ దేహం మనల్ని ఏమీ చేయదుగా. ఓ పాషాణం లాంటిది. పాషాణం అంటే తెలుసుగా, ఒక బండరాయి. అది అసలు మనల్ని ఏమీ చెయ్యదు. ఆత్మ అనేది ఒకటి ఉంది, కానీ అది మనల్ని స్పృశించలేదు. ఆత్మ అని చెప్పబడేది ఎలాంటిది అంటే పొగలాంటిది. ఇప్పుడు మీరు చూసుంటారు, ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రదేశాలలో అక్కడ పొగమంచు ఉంటుంది. అది మన కంటికి కనపడుతుంది, కానీ చేత్తో పట్టుకోగలమా? అలాంటిదే ఈ ఆత్మ యొక్క స్వరూపం. అందుచేతనే ఆత్మని అరూపి అంటూ ఉంటారు. అరూపి అంటే ఎటువంటి రూపం లేనిది అని అర్థం. ఆత్మలు అరూపాలు, ఎటువంటి రూపం లేనటువంటివి అలా అని చెప్తారు. అంటే ఈ ఆత్మలు మనల్ని అంటే పొగమంచులా మారి ఒక్కోసారి మనకు అవి కనిపించే ప్రయత్నం చేస్తాయి. వాటిని చూసినప్పుడు మనోబలం లేనటువంటి వ్యక్తులు భయపడుతుంటారు. కొంతమంది మీరు చూసుంటారు,